పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు కానీ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కానీ ఇదేదైనా కట్టారా? కట్టని దానికి ఆర్భాటం ఏకంగా సుప్రీంకోర్టులో విచారణల దాకా వెళ్ళిపోయింది. అదే ఇక్కడ హై డ్రామా మన రాష్ట్రంలో జరిగే, రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే మీడియా హై డ్రామా, పొలిటికల్ హై డ్రామా. డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు దశలోనే ఆగిపోవడం జరిగిపోయింది బనకచెర్ల. ఆ తర్వాత డిపిఆర్ని నల్లమల సాగర్ వరకు అని అది ఏమీ ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం టైపులో అది నడిచిపోయింది. కానీ ఏదో కట్టేసినట్టు బిల్డప్లు నడిచిపోయింది. అయితే నిశ్శబ్దంగా సాగిపోయింది. 2020 సంవత్సరంలో పోతిరెడ్డిపాడుకి దగ్గరలో నుంచి బిగిన్ చేసి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం, వాళ్ళు 850 అడుగుల దగ్గర నీళ్లు తీసుకుంటే మనం 750 అడుగుల దగ్గరే నీళ్లు తీసుకోవాలి అన్నటువంటి వాళ్ళకంటే కింద దశలో నుంచే నీళ్లను ఎత్తి పోసుకోవడం అనే కాన్సెప్ట్కి 3600 కోట్ల రూపాయలతో ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి. అనవసరపు ఆర్భాటం చేయలేదు, హడావిడి చేయలేదు. దాని వెనకాల రెండు రాష్ట్రాల రాజకీయాలు ముడిపడి ఉన్నాయని తెలిసి అక్కడ సైలెంట్గా జరిగిపోయింది. రాయలసీమలోని 4 జిల్లాలని వెనుకబాటు నుండి గట్టెక్కించేందుకు తీసుకొచ్చినటువంటి దీనికి 2020లో శ్రీకారం చుట్టి 3207 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకారం చుడితే దాని మీద ఎన్జీటీకి వెళ్ళినా సరే పట్టించుకోకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆనాడు ఎన్జీటీ చెప్పినా పనులు జరుగుతున్నాయి, ఎన్జీటీ ఆపమన్నా పనులు జరుగుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఆపమన్నా పనులు జరుగుతున్నాయని చివరికి రాష్ట్ర ద్రోహం చేసినటువంటి పత్రికలే ఇప్పుడు ఏమీ లేదని నాటకాలు ఆడుతున్నటువంటి వేళ, ఏదైతే నేను వచ్చాక, నేను ముఖ్యమంత్రిని అయ్యాక చంద్రబాబుతో చెప్పి దాన్ని ఆపించేశానని రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వేళ ఆ విజువల్స్ నిజమా కాదా? ప్రాజెక్టు కట్టడం ప్రారంభమైంది. ఏది గత 2 రోజుల నుండి జరుగుతున్న ప్రచారం, అబ్బెబ్బే ఏం కట్టలేదు జగన్మోహన్ రెడ్డి, అది ఊరికి నేను నాటకాలు ఆడుతున్నాడు, పేపర్ మీద మాత్రమే ఉందని సొల్లి చెప్తున్నటువంటి వేళ ఆ విజువల్స్ ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. సొరంగాలు కూడా తవ్వేశారు, 40% పనులు పూర్తయినాయి. ఇంకో 60% పనులు పూర్తయితే 3 జిల్లాలకి, రాయలసీమలో 4 జిల్లాలో 3 జిల్లాలకి చక్కటి తాగునీరు, సాగునీరు అందే ప్రాజెక్టుని అర్ధాంతరంగా ఆపివేయించిన ఘనత రేవంత్ రెడ్డిదా, చంద్రబాబుదా? లేదా ఎన్జీటీని అడ్డం పెట్టి నాడు హరీష్ రావు అంటే హరీష్ రావు చెప్పినా కాలేదు, ఎన్జీటీ చెప్పినా కాలేదు, కేంద్రం చెప్పినా కాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఆగిపోయిన మాట వాస్తవం. ఆ కాంట్రాక్టర్ జంప్ అయిపోయాడు, దానికి కారణం ప్రభుత్వం మారడం అన్నటువంటిది వాస్తవం. వాస్తవాలను మరుగుపరిచే జర్నలిజం వేళ ప్రస్తుతం విజువల్స్ అయితే దానికి సాక్ష్యాలు చూపెడుతున్నాయి.